హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లంతో రుచికరమైన అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. బెల్లంతో తయారు చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందండి. అలాగే అటుకులు బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. రవ్వ కేసరి మాదిరి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకోండి. దీంట్లోకి 1 కప్ వరకు అటుకుల్ని యాడ్ చేశాను. ఈ అటుకుల్ని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటుకులు కాస్త క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అటుకులు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలా ఉండాలండి. వీటిని పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఈ కేసరిలో యాడ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ఒక 10 జీడిపప్పుల్ని యాడ్ చేశాను. అలాగే పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని కొన్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరలా ఇదే ప్యాన్లోకి కాస్త ఎండు కొబ్బరిని యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అటుకుల రవ్వని ఫ్రై చేసుకొని దీన్ని అంతటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రవ్వని ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనం డ్రైగా ఫ్రై చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 2.5 కప్ వాటర్ని యాడ్ చేశానండి. 1 కప్ అటుకులకి 2.5 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. వాటర్ ఇలా మరుగుతుంది కదండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉడికించుకుంటే ఈ కేసరి అనేది కాస్త దగ్గర పడుతుందండి. ఇలా ఉడికించిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళైతే 1 కప్ షుగర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎలాచీని యాడ్ చేసి మూత పెట్టి 2 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన తర్వాత నేను రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేశానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా దగ్గరగా పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు చల్లారనిచ్చుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.